ఆంధ్రప్రదేశ్ బీజేపీలో గత కొద్ది రోజుల్లో కొన్ని మాటలు వినపడుతున్నాయి. మేనిఫెస్టో ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు, కానీ మేనిఫెస్టో మాత్రం ఉమ్మడిగా లేదు. మొన్న సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనిఫెస్టోని పట్టుకున్నారు. బట్ బీజేపీని ఎవరైతే ప్రతినిధిగా వచ్చిన కేంద్రం నుంచి వ్యక్తి మాత్రం కనీసం దాన్ని పట్టుకుంటానికి కూడా ఆయన వెనకాడిన పరిస్థితి. మరొకటి గమనిస్తే మేనిఫెస్టోలో ఓన్లీ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలే ఉంటాయి, మోడీ గారి ఫోటో లేదు. దాంతోపాటు కొంతమంది ఎవరైతే రఘునాథరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ కూడా ఈ మేనిఫెస్టో మీద ఏదైతే టీడీపీ ఇస్తున్న ఉమ్మడి మేనిఫెస్టో మీద మాకు సంబంధం లేదు, మాకు జవాబుదారీతనం లేదని మాట్లాడుతున్నారు. అంటే నిజంగా మరొకసారి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గేమ్ ఆడుతుందా, లేకపోతే దాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారా అనుకోవచ్చా? ఏంటి సార్ ఈ మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటో లేకపోవటానికి మేము జవాబుదారీతనం మాకు లేదని చెప్పడానికి కారణం ఏముందంటారు? దయచేసి మీరు బీజేపీ లాంటి పార్టీని గేమ్ అనే పదం జాలం వాడొద్దండి. మరి అది గేమ్ లేదండి. ఇప్పుడు మీరు అవమానం, అది మీరు అవమానం పార్టీ అవమానం చేయదు. ఒక ముగ్గురు వ్యక్తులు గేమ్ అనే పదానికి అవమానం. అది వీడు నీచంగా కుట్రలు చేస్తున్నారు. గేమ్ అనేది చాలా గౌరవమైన పద్యాలం. కుట్ర అనుకోవచ్చా? కుట్రే. ఎందుకంటారంటే రెండు విషయాలు ఉన్నాయి. జాతీయ మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి స్థానిక మేనిఫెస్టో అక్కర్లేదనేది ఒక రకమైన వాదన. నేను ఆమె యాక్సెప్ట్ జెంటిల్మెన్. రఘునాథరావు గారు కాదు, ఆయన కానీ గవర్నర్ జీవీఎల్ గారు కానీ అనేక మంది ఇంకా చాలా మంది మాట్లాడారు. ఈ టైంలో ఇది ప్రజాగళం, ఇది మేనిఫెస్టో కదా. మేనిఫెస్టోలో ఎవరి ఫోటోలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు, ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. ఉన్నాయండి. పైన ఎవరు గుర్తులు ఉన్నాయి? బీజేపీ అండ్ టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి కదా. ఎవరిని ఫూల్ చేద్దామని చెప్పేశాను, ఇంక అయిపోయింది. ఎవరిని ఫూల్ చేద్దామని ఆయన చేయి పట్టుకోకపోవడానికి అయితే ట్రోలింగ్ అయింది. అని అక్కర్లేదు, ముందలే పట్టుకొని అన్నారు కాబట్టి నేను ఆయన ఏమన్నాండి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్. కానీ క్వశ్చన్ ఏంటంటే 3 ఉన్నాయి, మేము జవాబుదారీదాన్ని తీసుకుంటారు అంటే బాధ్యత 4 సంవత్సరాలు పైబడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం జరిగితే దేవాలయాలు విధ్వంసం అయిపోయినాయి అంటారు. దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? మా జిల్లాలో ఉన్న పైడికొండల మాణిక్యరావు గారు, తర్వాత కృష్ణేశ్వర అయ్యారు. ఆయన దేవాదాయ శాఖ మంత్రి. బీజేపీ గవర్నమెంట్లో పార్టీని పార్టీలు. వీళ్ళు పక్కకెళ్ళగానే మళ్ళీ బీజేపీ మాకేం జవాబుదారి లేదు, దుర్మార్గం చేశారు, వీళ్ళు దుర్మార్గం చేశారు, పోలవరం డబ్బులు తినేశారు, ఇది పేటీఎం ఏటీఎం అయిపోయిందని మోడీ గారు 4 ఏళ్ళ పైన వీళ్ళే కలిసే ఉన్నారు కదా. ఆ ఏటీఎంలో వీళ్ళకి కూడా వాట ఉందిగా అని ప్రశ్నించలేని చావలేని చేతకాని దౌర్భాగ్యతనం తెలుగు జాతిలో చచ్చిందా? సారీ, అందరిని అంటే అలా కూర్చుంది. తెలంగాణలో పోరాడే చాలా మంది ఉన్నారు, 80-90% పోరాడుతున్నారు, నిలబడి తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సిపిఎం సిపిఐ పోరాడుతుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా నిజాయితీగా పోరాడింది. ఇప్పుడు సంగతి నాకు తెలియదండి, వారు చెప్పాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నారు, మల్లికార్జున ఖార్గే గారు పోరాడుతున్నారు, అటు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పోరాడుతున్నారు, బట్టి విక్రమార్క గారు పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి నన్ను అడగద్దు, ఈ కాంగ్రెస్ గురించి, కొత్తగా కాంగ్రెస్ గురించి. అందుకని ఏంటండి ఏంటిది? ప్రజలను ఫూల్ చేయడానిక ఆడుకుంటున్నారా మీరు? గేమ్ కాదు, ఘోరమైన కుట్ర చేస్తున్నారు. లాభం వస్తే సీట్లు కొట్టేసుకుని పోవటం, రౌడీ మామూలు వసూలు చేశారా? 0.5 లేదంటే ఇలా పర్సంటేజ్ 6 ఎంపీ సీట్లు కావాలా? 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కాదండి. ఎంపీ సీట్లు కూడా మ్యాచ్ ఫిక్సింగా 3 మీరు చేసుకుని 3 పోటీ పెట్టకూడదా? సీఎం రమేష్ గారిని గెలిపించాలి అనుకుంటా, అలాగే పురంధేశ్వరి గెలిపించాలి. 100% రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వకుండా ఉంటే అక్కడ క్యాండిడేట్ మీద నర్సాపురంలో బోపతరాజు శ్రీనివాసరావు గారిని గెలిపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారంట. నేను కన్ఫర్మేటివ్ లేకుండా ఎలా చెప్తాను, ముందే చెప్పాను. ఇవాళ ఆయన గెలవబోతున్నాడు, మేము వ్యతిరేకిస్తాం. కానీ మా శక్తి అంతా మాకు మీడియా ఎక్కడ ఉందండి? ఆ మీడియా ఈ మీడియాలో 90% తొక్కేశారు కదా. ఏం తప్పు చేసి ఏమన్నా చెప్పు తీసుకుని కొట్టామా, లేదంటే ఏమైనా బూతులు ఇట్టామా, ఏ నాయకుడి మీద తప్పుగా మాట్లాడామా, గట్టిగా మంచిది కాదని చేయాలి మాట, పరుషంగా అసభ్యంగా అనుచితంగా మాట్లాడాను నేను ఏ రోజన్నా గత 30-40 సంవత్సరాల నుంచి? మమ్మల్ని బ్యాన్ చేస్తారు. ఏం తప్పు చేశామని బ్యాన్ చేస్తారు? ఎవరన్నా నాయకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఇంకో నాయకుల్ని వాళ్ళ భార్యని బూతులు తిట్టాలా? అమరావతిని కోలగజ్జి రాజధానిని మళ్ళీ తిరిగి మార్చుకుని టేబుల్ కానీ 4 సీట్లు ఇచ్చేసుకున్నాం, నాకు అబ్జెక్షన్ లేదు, ఇచ్చారు చాలామంది. అలాగే అవతల పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో తిట్టినట్టు ఇచ్చారు. అంతవరకు మీరు తీసుకోండి, నేను ఎవరిని తప్పు చేశాం? ఇప్పుడు చెప్పండి నాకు, ఎవరు రాంగ్ దీంట్లో?
ఈ పార్టీలు ఒక బానిసలాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే పర్వాలేదు, అందులో ఉన్న గుమ్మా వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం లేదా? మేనిఫెస్టో ఎవరికి జవాబుదారీ అంటే మాకు జవాబుదారీ అని తప్పుకుంటారా? బాధ్యత నుంచి వీళ్ళు తప్పుకుంటారా? ఎలా తప్పుకుంటారండి? కేంద్రం అంటే ఓ పక్కన లేదు మేము బాధ్యత వహిస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్ర అధికారి ఇన్ఛార్జి మాట్లాడారు. వీళ్ళేమో అధికారం మేము అప్పుడే చెప్పాం కదా వీళ్ళు డైలాగ్ వేస్తారు. మేము ముందే చెప్పాం, ఎలక్షన్ కన్నా ముందే చెప్పే ఉంటారు. మరి ఎలక్షన్ ముందు నువ్వు కూడా చెప్పావు కదా దానికి బాధ్యత వహిస్తానంటే మా జవాబుదారీ అంటారు. ఎవరిని ఫూల్ చేయడానికండి ఇది? అధికార పార్టీ ప్రతిపక్షాలు రెండూ కూడా 0.5 వాళ్ళ దగ్గర 0.5% వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలాములు చేస్తూ ఉంటే, తెలుగు జాతి ఆత్మగౌరవ హక్కుల్ని తాకట్టు పెడతా ఉంటే రాష్ట్రం అంతా మేము తిరుగుతున్నాం మాట్లాడదాం. అది కూడా అండి మేము వాయిస్ చెప్తుంటే 95% 99% మీడియా రాష్ట్రంలో ఊరు వాడా తిరిగి నీతి నిజాయితీకి నిబద్ధం మంచాలు వేసుకుని ఏ పార్టీ అయినా పర్వాలేదని చెప్తూ ఉంటే ఆ వాదన కూడా కనీసం తెలపోతే 60 మంది విలేకరులు వచ్చారు, 2 పేపర్లు కవర్ చేయలేదు. అది కూడా మూల కూడా కాకుండా ఆ ప్రజాశక్తి వాళ్ళు ఇంకొకళ్ళు చోట. ఏం తప్పు చేసామండి? తిట్టాలా? మేము బూతులు తిడితే వేస్తారా? రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్, మిగతా వాళ్ళు, మాజీ మంత్రులు ఇంత వార్త కూడా వేరండి. మేము ఏమన్నా తిట్టామా? నీతి నిజాయితీ నిబద్ధతున్న వాళ్ళని మీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ పర్వాలేదు గెలిపించడానికి ప్రచారం చేయడం, ఓటు హక్కును వినియోగించుకోవడం పాపమా ఘోరమా? మేము చేసింది దుర్మార్గాలు చేసామా? హంతకులను తీసుకొచ్చి గంటలు కూర్చోబెడుతున్నారు కదండి. ఎలాగ మంచి చేశారు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇలా మారిపోయారని చెప్పుకుంటాను, బాధలేదు, వాళ్ళు రైట్. అది మేమేం తప్పటం కానీ మేమేం తప్పు చేసామని కాడి పడేసామా? ఎప్పుడన్నా మాట తిప్పామా? మడం తిప్పామా? రాజకీయ నాయకులకు వెళ్ళి పదవులు ఇస్తారంటే వద్దనుకుంటాం. మేము చేసిన పొరపాట గౌరవం నిలబడితే ఎవరికి చెప్పాలి? మీతో తప్ప ఎవరితో చెప్పాలి? మీదంటే సోషల్ మీడియాతోనూ ఆ చూపించే 5% మీడియాతోనూ. ఓకే, మరొకసారి మీరు అంటున్నారు 2014లో మోసం చేశారు, దాని తర్వాత 19లో మోసం చేశారు, ఇప్పుడు కూడా మూడోసారి ముచ్చటగా మోసం చేయడానికి బీజేపీ రెడీగా ఉందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నాను. వచ్చినప్పుడు కొన్ని మెరుపులు కురిపిస్తానని చూస్తారు, వచ్చిన కొత్తలో అలాగే ఉంటుందండి. వచ్చిన కొత్తలో బాగానే ఉంటాయి, అంత అనిమూలానే ఉంటుంది. ఆ తర్వాత చూపిస్తారు విశ్వరూపం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేకుండా కదా, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం ఉండే చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టాల్ వాట్ లీడర్ని, దక్షిణాదిలో ఉన్న స్టాల్ వాట్ లీడర్ ఆయనేవాళ్ళు. దేశ రాజకీయాలు కూడా సీనియర్ మోస్ట్ నాయకుడు అండి ఆ రోజు చెప్తునేవాళ్ళ. అలాంటి నాయకుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారంటే అది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి విదేశానికి వెళ్ళిపోతారు, ఆ టైంకి అరెస్ట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలియదు. చాలా క్యాబేజీ పూలు క్యాలిఫార్లు పెట్టుకుని తిరుగుతున్నారండి జనాలు. అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్నాను. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండలేకుండా జరిగిందా? వాడుకోండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా జరగబోతుంది అనిపిస్తుంది చూస్తూ ఉంటే. వాళ్ళని పెట్టుకుని ఆడించి వీళ్ళందరూ దొంగలు, మేము సత్యెత్తుని తమ్ముళ్ళు రామాధవ్ గారిని ఎక్కించండి వస్తారు. కళ్యాణ్ గారిని ఆయనకి ఏదో చేయాలన్న తపన ఉంది, కానీ ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ కుట్రలు తెలుసుకునే అంత లేదు. ఎందుకంటే పక్కన దిక్కుమాలిన సలహాదారులు చేరినట్టున్నారు. లేదా లడంగే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఒంటికి కారణం రాసుకుంటారు ఎంపీలారా వెళ్ళి పోరాడరా ఢిల్లీ అని. మేము ఎంత ఎప్పుడు పోరాడుతున్నాం. మధ్యలోనే వచ్చారు, ఏ రోజు కాడిపోయాడు. 100 మీటింగ్లు 2019 తర్వాత అంతకన్నా భీకరంగా పోరాడాం. 19 ముందు కన్నా తర్వాత పోరాడాం. 99% మీడియా చూపించకపోయినప్పుడు నేను బాధ్యుడిని కాదు, నా దగ్గర ఉన్నాయి రికార్డ్స్ అన్న ఉన్నాయి. అందువల్ల దయచేసి వీళ్ళు మారాలని కోరుకుంటా ఉన్నాను.